కనీసం నిబంధనలు చెప్పకుండా అరుస్తా కేకలేస్తా పెంట పెంట చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత నీది తప్పంటే నీది తప్పంటూ, అంతకుముందు 2 కళ్ళు 30 కళ్ళు 3 కళ్ళు అంటూ ఎవ్వడూ ఏదీ తేల్చకుండా నీకోసమే పోరాడుతున్నామంటూ మనందరినీ ముంచారు చూడండి. రాజధాని కూడా లేకుండా, రాజధాని ఎక్కడో లేకుండా, నిధులు లేకుండా, రాజధానికి సంబంధించి లేదా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ లేకుండా రాష్ట్రాన్ని విడదీసినటువంటి దుర్మార్గులు ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నారు. అందరూ కలిసి కూర్చుని ఏదో అద్భుతం చేసేసారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన బిడ్డలందరూ వెళ్ళి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనే బతుకుతున్నారు. అద్భుతం 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 అద్భుతం. 5 ఏళ్లలో హైటెక్ సిటీ కట్టిన ఆయన 7 ఏళ్లలో కట్టలేకపోతున్నాడు అమరావతి. ఇంకా కడతానే ఉంటాడా? ఇంకెన్ని శతాబ్దాలు కడతాడు అక్కడ? ఆయన చెప్పుకొచ్చేటటువంటి ఈయనేమో 3 రాజధానులు అయిపోయింది. ఇప్పుడు మావిగన్ను లేకపోతే కనుక మచ్చగన్నని ఈయన ఇంకో పేర్లు. ఎవరి కోసం చేస్తున్నారండి వీళ్ళందరూ? మన దరిద్ర ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోరు, 3వ రాజకీయం ఆడుకుంటున్నారేమో. అంతే కదా, రాష్ట్రంతో సర్వనాశనం చేస్తున్నారండి వీళ్ళు. హైకోర్టు కనుక ఆ రోజున ఎవడితో ఇప్పుడు హైదరాబాద్ హక్కు ఎవడు వదులుకోమన్నాడండి వీళ్ళు 10 ఏళ్ల పాటు? ఒప్పుకో లేదు కదా. అసలు ఆ రోజునే నాకు హైదరాబాద్ ఎందుక, నేను బెజవాడ నుంచి పరిపాలించుకుంటానని ఎందుకు రాలేదు? నాకు 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని ఎందుకు అడగలేదు వీళ్ళు? లేదు. తర్వాతన హైదరాబాద్కే అంటూ తీసుకెళ్ళి హైదరాబాద్లో తగలేసారా లేదు డబ్బులు? 2014 సెక్రటేరియట్లో కట్టించుకోవడం, హైదరాబాద్ మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉందంటూ ఉపన్యాసాలు చెప్పారు కదా ఆ రోజున. హైదరాబాద్లో మన